రికార్డింగ్ నంబర్ 17. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. అక్రూరుడు కంసుడి కొలువులో చేరాడు. ఆ రోజు నుంచి అతను ఏం చేస్తున్నాడంటే 4-5 రోజులకు ఒకసారి కారాగృహానికి అంటే జైలుకు వెళ్ళి దేవకీదేవిని, వసుదేవుణ్ణి, ఉగ్రసేనుణ్ణి ముగ్గురు జైల్లోనే ఉన్నారు కదా, ఒకసారి చూసి ధైర్యం చెప్పి వస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే చెడ్డవాడు కాదు అక్రూరుడు, కానీ తనకి చెడ్డ పేరు రాకుండా ఉండటం అనేది చాలా ముఖ్యం అతనికి. అందరూ తనను మంచివాడు అనుకోవాలనేదే మెయిన్ అన్నమాట. సో ఎవరిని నొప్పించకుండా ఎలాగైనా మేనేజ్ చేసుకోవాలనేది అతని ఉద్దేశం. ఉగ్రసేనుణ్ణి కూడా చూసి ధైర్యం చెప్పి వస్తూ ఉన్నాడు. కంసుడు పాపాత్ముడని, అక్రూరుడి ప్రయత్నాలు ఏమి ఫలించవని ఉగ్రసేనుడు గట్టిగా చెప్పాడు. ఉగ్రసేనుడు కంసుడికి తండ్రే కాబట్టి తెలుసు ఆయనకి. ఇంకా కూడా ఇట్లా అన్నాడు ఉగ్రసేనుడు అక్రూరుడితో, దేవకి వరుసకు నీకు కూడా చెల్లెలే అవుతుంది. కంసుడు ఎట్లాగూ రాజరక్తం, నా రక్తం పంచుకొని పుట్టినవాడు కాదు. పరమ పతివ్రత అయిన నా భార్యను మోసం చేసి ఒకడు సమ్మోహనపరిచాడు. వామాచారుడు అతను, ఒక తాంత్రికుడు. ఆ ప్రయోగం ఒకటి చేసి నా భార్యను వశపరుచుకున్నందువల్ల ఈ పిల్లవాడు పుట్టాడు. అందువల్లనే వీడిని చిన్నప్పుడే చంపేయాలనుకున్నాను నేను, కానీ తల్లి బాధపడుతుంది. తల్లికి గర్భశోకం కలిగించలేక పాప భీతితో చూస్తూ చూస్తూ పిల్లవాడిని చంపలేక వదిలేశాను. గోటితో పోయేదానికి ఈరోజు గొడ్డళ్ళకు కూడా ఎదురు తిరిగినట్టు అయిపోయింది వీడి జీవితం మనకి. ఇంకా నీ ప్రయత్నాలు కూడా ఏమీ ఫలించవు నాయన, నువ్వు అవి మానేసే, ఏం ప్రయత్నం కూడా చెయ్యొద్దు. ఆ దిగి వచ్చే పురాణ పురుషుడు ఎవరైనా రావటం అనేది నిజమైతే ఆయనే దీనికి పరిష్కారం చేయాలి. లేకపోతే నువ్వే ఆ నిజంగా పని చేయగలిగితే నీకు నా రాజ్యం ఇచ్చేస్తాను, ఆ రాజ్యం నీదే, నువ్వు నాకు వారసుడివే. కంసుడు కాకుండా నీకు నా రాజ్యం గనక ఇచ్చానంటే నాకెంతో గౌరవం దక్కుతుంది అన్నాడు ఉగ్రసేనుడు. అక్రూరుడు అన్నాడు, నేను రాజ్యం ఏలటానికి పుట్టలేదు అని మా నాన్నగారు ఎప్పుడో చెప్పారు. కంసుడి కొలువు కూడా నేను ఎందుకు అంగీకరించాను, ఎందుకు ఒప్పుకున్నాను నాకే తెలియదు. ఏదో ఉండమన్నాడు, ఉంటానన్నాను తప్ప. అంటే మొహమాటస్తుడు అన్నమాట అక్రూరుడు. గట్టిగా చెబితే ఒప్పుకుంటాడు, అవతల వాళ్ళని ఒప్పించలేడు, తను ఒప్పుకుంటాడు. సో అది నాకే తెలియదు నేనెందుకు ఒప్పుకున్నానో అన్నాడు. అంతేకాదు నాకు ఒక నమ్మకం ఉంది అని చెప్తూ ఉన్నాడు అక్రూరుడు. ఆ నమ్మకం ఏంటంటే మనుషుల్లో అందరూ మంచివాళ్లే ఉంటారు, చెడ్డవాళ్ళు అసలు ఉండరు. ఏదేదో వాళ్ళ పరిస్థితులను బట్టి కొంచెం దుష్టంగా ప్రవర్తిస్తారు అని నాకు చాలా గొప్ప నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కూడా సడలిపోతోంది, కదిలిపోతోంది. నా సిద్ధాంతం సామరస్యమే, అందరినీ కలపాలని నా సిద్ధాంతం. నాకు విసుగు లేదు, ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాను, నేను ఆపను అన్నాడు. అనగానే ఉగ్రసేనుడు అన్నాడు, ఎట్లా అయినా కూడా నీ చెల్లెలు దేవకి అష్టమ గర్భం, నువ్వు కంట కనిపెట్టి ఉండాలి. మొన్న శ్రావణ శుద్ధ ఏకాదశికి ఆవిడకి 11 నెలలు వచ్చినాయి. అంటే 11 నెలలు మోసేవాళ్ళు అనమాట. పూర్వం ఎక్కువ కాలం మోసేవాళ్ళు, లేకపోతే కృష్ణ పరమాత్మ మటుకు అంతకాలం ఉన్నాడో మనకు తెలియదు. 11 నెలలు నిండినయి, ఆరోగ్యంగానే ఉన్నది ఆవిడ. 12వ నెలలో ప్రసవిస్తుందేమో అనుకుంటున్నాము. రాత్రిపూట మంచి నిద్ర పడుతోందిట ఆవిడకి, మంచి కలలు కూడా వస్తున్నాయిట. ఎవరో పుణ్యస్త్రీలందరూ విభూతి పెట్టి కలలో ఆకాశగంగ తీర్థం ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్నారుట. నిద్ర లేచేటప్పటికి ఇవాళ పొద్దున ఆవిడ ముఖాన విభూతి అంటి ఉన్నది. అది నిజమే అని అనిపిస్తోంది, కలగాదు, నిజంగానే వాళ్ళు వచ్చారు అన్నట్టుగా. వసుదేవుడేమో ఎప్పుడు చూసినా ఒక నిశ్చలంగా స్థిమితంగా ఉన్నాడు. ఎక్కడా అతనికి భయం కానీ ఏ రకమైన విచలితుడు అవ్వకుండా, అంటే ఏ అప్ అండ్ డౌన్స్ లేవు, స్థిమితంగా నిశ్చలంగా ఉన్నాడు. అతని కళ్ళు చూస్తే మనకు ఆ విషయం అర్థమైపోతుంది. అతను ఎంతసేపు కంటిన్యూస్గా ఒక రకమైన దృష్టి పెట్టి తూర్పు వైపున పడుతూ ఉన్నటువంటి సూర్య కిరణాల వైపు చూస్తూ ఉన్నాడు. ఆ ఎండపొడలో నుంచి ఒక మంచి దేవతా పురుషుడు ఒకడు దిగి వచ్చాడు. వచ్చి వసుదేవుడికి పళ్ళు పూలు ఇచ్చి వెళ్ళిపోయినట్టుగా ఒక అనుభూతి కలిగింది. తిరిగి చూసేటప్పటికీ
ఇది కళ అని అనుకున్నాడు అతను. కలలాగా జరిగింది అనుకుంటూ ఉంటే వసుదేవుడి చేతిలో ఒక పండు, కొన్ని పారిజాత పుష్పాలు, తులసి దళాలు కనపడినాయి. పారిజాతాలనేమో దేవకీదేవి తల మీద పెట్టుకుంది, తులసిని పళ్ళని కూడా భుజించింది ఆవిడ, ప్రసాదంగా తీసుకుంది అన్నాడు ఉగ్రసేనుడు అక్రూరుడితో. అక్రూరుడు ఇట్లా అన్నాడు, ఇవన్నీ మామూలుగా పురాణ పురుషుడు దిగి రావటానికి ఇవే కారణాలని మనకి చెప్పడానికి వీల్లేదంటే ఈయనకి నమ్మకం లేదు దేవకీదేవి గర్భంలో పురాణ పురుషుడు పుడుతున్నాడు అంటానికి. అందుకని ఇలా చెబుతున్నాడు అనమాట, నమ్మకం కలగటంలా. ఇవన్నీ నిజానికి పురాణ పురుషుడు దిగి రావటానికి కారణాలని మనం చెప్పలేము. భక్తి యోగంలో ఒక స్థితిలో ఇలాంటి అనుభూతులు ఊరికే కలుగుతూ ఉంటాయి. నారాయణుడు అంతర్యామి అని వేదాలు చెప్పినాయి కానీ అవతారమూర్తిగా వస్తాడని ఎక్కడ ఏ వేదంలో చెప్పలేదు. కానీ మనం ఎరుగని విషయాలు చాలా ఉండొచ్చు. మళ్ళీ ఉగ్రసేనుణ్ణి కూడా నొప్పించాడు కదా, అందుకని మళ్ళీ ఇట్లా అంటాడు. మనము చెప్పలేము, మనకి తెలియని విషయాలు కూడా చాలా ఉండొచ్చు సృష్టిలో. ఏదెట్లా ఉన్నా కూడా మా చెల్లెలు దేవకీదేవి అష్టమ గర్భాన్ని గురించి సమస్త భారాన్ని నేనే తీసుకుంటాను అన్నాడు. ఊరికే మాట అంటాడు కానీ ఏమీ చేయడు. అదన్నమాట అతని స్వభావం. అంటే ఉగ్రసేనుడికి మనస్సుకు ఆనందం కలిగేటట్టుగా మాట్లాడతాడు. నువ్వు దిగులు పడొద్దు, ఆవిడకి ఈసారి గర్భశోకం లేకుండా చేయటానికి శ్రీమన్నారాయణుడికి కూడా నేను మొక్కుకుంటున్నాను. ఇప్పుడే దేవకీదేవిని వసుదేవుణ్ణి కూడా చూసి ఆశీర్వదించి వెళ్తాను అని అక్రూరుడు చెప్పి మెల్లగా తను కూర్చున్న చోటు నుంచి లేస్తూ ఉండగా కళ్ళు మిరిమిట్లు గొలిపేటట్టుగా దిక్కులన్నీ ఒక చక్రంలాగా గిర్రం తిరిగినాయిట. శంఖాలు ఉదుతున్నట్టుగా వినపడిందిట. కళ్ళకు ఎదురుకుండా సుదర్శనాయుధమే మహాజ్వాలలతో మంటలతో గిరగిరా తిరిగిందిట. ఆకాశమే ఆయన జుట్టైనట్టు, నక్షత్రాలన్నీ కూడా ఆయన కిరీటానికి మణులుగా ఉన్నట్టు, సూర్యచంద్రులు కళ్ళుగా ఉన్నట్టు, భూపరిభ్రమణమే భూమి తిరగటం అనేది ఆయన నాభిగా ఉన్నట్టు, పాతాళమేమో ఆయన పాదాలకు స్థానంగా ఉన్నట్టు ఒక పెద్ద మహామూర్తి ఊహామాత్రంగా కనపడ్డాడుట ఆయనకి. సాక్షాత్తు ఆ మహాబ్రహ్మాండ మూర్తి ఈయనకి కనపడ్డాడు. తను కూడా ఆయనలోనే ఉన్నట్టుగా అనిపించింది. తాను నారాయణాంశ సంభవుణ్ణి అని మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడు అనమాట. గుర్తు తెచ్చుకున్నాడంటే వాళ్ళ నాన్నగారు నమ్మాడు ఇతను నారాయణ అంశతో పుట్టినవాడు, సంవత్సర పురుషుడు, ఎందుకంటే చైత్రశుద్ధ పాడ్యమి రోజు పుట్టాడు అని వాళ్ళ నాన్నగారు నమ్మారు, ఇతనికి చెప్పారు. అంత మటుకు బాగానే ఉంది. తనకి తానే నారాయణాంశ సంభవుణ్ణి కదా నేను అని అనుకోవటం దగ్గర ప్రాబ్లం వస్తుంది. మామూలుగా తెలియకుండా ఎలా అనుకుంటాము, కానీ అనుకోవటం బాగుంటుంది చాలా మందికి. అందుకని అలా అనుకున్నప్పుడు మళ్ళీ కొంచెం ధైర్యం వచ్చింది, లేచి నిలబడ్డాడు. దేవకీ వసుదేవులున్న భవనానికి అక్రూరుడు మెల్లగా నడిచి వస్తూ ఉంటే అతని ముందు ఆకాశంలో గాలి వెలుగు ఆకారం కట్టి నడుస్తూ ఉన్నట్టుగా, ఎవరో తనకంట ముందు వెళ్తూ ఉన్నట్టుగా, ఆకారం ఏంటి, గాలితో వెలుగుతో చేసినట్టు ఆకారం లోపలికి ప్రవేశిస్తున్నట్టు తోచింది అతనికి. అప్పుడేమనుకున్నాడు, మళ్ళీ తన ఉపాసన బలం వల్ల, తను రోజు చేస్తూ ఉన్నటువంటి అష్టాక్షరి నారాయణ అష్టాక్షరి ఉపాసన బలం వల్ల శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు ముందుగా నడుస్తున్నాడు నాకంట. దేవకి గర్భానికి క్షేమం తథ్యము, దేవకి గర్భానికి ఏమీ జరగకుండా నారాయణుడే చూసుకుంటాడు అని సంతోషపడ్డాడు. ఇంకా తను చేయవలసిందేమీ లేదు, ఊరికే మాట మటుకు ఇచ్చాడు, నేను చూసుకుంటా మీకెందుకని. అటువంటి వాడన్నమాట అక్రూరుడి స్వభావం అది. దేవకి గర్భానికి ఏం భయం లేదు, శ్రీమన్నారాయణుడు రక్షిస్తాడు అని సంతోషించాడుట. శ్రావణ మాసం ప్రవేశించింది మొదలు, వర్షాలు బాగా ఎక్కువైపోయి ముసుళ్ళు పట్టినాయిట. ముసురు అంటే ఆగదు, వాన సన్నగా పడుతూనే ఉంటుంది రోజుల తరబడి. అది శుక్లపక్షం అయినా కూడా చంద్రుడు ఉదయిస్తున్నట్టుగా కానీ, సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా కానీ, అస్తమిస్తున్నట్టుగా కానీ మేఘాలన్నీ కప్పేసినందువల్ల అవి కూడా కనపడట్లేదుట. ఆకాశం అంతా బాగా దట్టంగా నల్లటి మబ్బులు, ఘోషలుగా మర్దళ ధ్వనులు అంటే పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు
గొడవగా ఉన్నప్పుడు ఆ పర్వత అరణ్యాల్లో ఆ, నెమళ్ళ గుంపులు బాగా నాట్యం చేయటం అనేది బాగా తరచుగా కనపడుతూ ఉన్నాయి. వాటి నాట్యం గుంపులుగా అవి నాట్యం చేయటం కనపడుతూ ఉంది. ఎక్కువ సార్లు కనపడుతూ ఉన్నాయి అన్నమాట. అవి గుంపులుగా నాట్యం చేయటం. ఉత్తర దిశలో ఉరిమిన మేఘాలు రాత్రిపూట సప్తర్షి మండలాన్ని కూడా కప్పేస్తున్నాయి. చూస్తే ఎట్లా ఉంది, ఒక గర్భంలో ఒక శిశువు కనపడకుండా ఎలా ఉంటాడో అలా కనిపిస్తూ ఉన్నదిట. ఆ పుట్టబోయే పిల్లవాడి శరీరంలో తల ఎలా ఉంటుంది, వెన్నెముక లాగా సప్తర్షి మండలం మాటుపడి ఉంటే దాని చుట్టూతా వెలుగుతూ ఉన్న మబ్బులన్నీ వంగిపోయిన శరీర భాగాల్లాగా రాత్రిపూట కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆకాశం అంతా రిఫ్లెక్ట్ అవుతోంది రకరకాల ఆకారాలతో అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. దేవకీదేవి కడుపుతో ఉన్నది కాబట్టి ఇక్కడ శరీర భాగాలు తయారవటం, పొట్టలో గర్భంలో ఉన్న శిశువు గురించి వీళ్ళందరూ అనుకునే మాటలు అన్నీ ఏది చూసినా అదే వాళ్ళకి అర్థమవుతుంది. శుక్లపక్షపు వెన్నెలలు వస్తూ ఉండటం వల్ల మేఘాలు లేనప్పుడు మటుకు సప్తర్షి మండలం కొంచెం కనపడుతోంది. అది ఎట్లా ఉందిట సప్తర్షి మండలం అంటే సప్త ఋషులుగా ఉన్న నక్షత్రాలు ఎలా ఉన్నాయిటంటే కొద్దిగా కాళ్ళు పైకెత్తి నిలబడ్డ ముసలి ఎలుగుబంటిలాగా కనిపిస్తుంది ఆ షేప్. ఆ ఎలుగుబంటి 100 yearsకి ఒక్కసారి ఒక నక్షత్రం చొప్పున ఎలుగుబంటి 27 వందల ఏళ్లకి ఒకసారి మండలం నర్తనం చేస్తూ ఉంటుందిట. అంటే రౌండ్గా తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుందిట. సంతోషంతో అల్లిబిల్లి తిరుగుతూ ఉన్న ఈ ముసలి ఎలుగుబంటి రామావతార కాలంలో రాముడికి సఖుడై ఎంతో సేవ చేసి రావణుని చంపడానికి సహాయం చేశాడు అని అంటున్నారు. అంటే మనకి ఇంతకు ముందు భాగవతంలో కూడా చాలాసార్లు చెప్పారు, ఆకాశంలో ఏదైతే సూక్ష్మంగా కథ జరుగుతూ ఉంటుందో అది భూమి మీద కూడా జరుగుతూ ఉంటుంది. ఆ నక్షత్రాల షేపు ముసలి ఎలుగుబంటిలాగా ఉండటం, అది ఒక్కొక్క నక్షత్రము మారటానికి 100 సంవత్సరాలు పడుతుందిట. ఆ ఎలుగుబంటి ఆకారంలో ఉన్నటువంటి ఆ ముసలి ఎలుగుబంటే రామావతారంలో రాముల వారికి జాంబవంతుడుగా సహాయం చేశాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎంతో సేవ చేసి రాముల వారికి రావణాసురుణ్ణి చంపటానికి సహాయం చేశాడు. అప్పటి నుంచి మళ్ళా పురాణ పురుషుడు వచ్చే కాలం కోసం ఎదురు చూస్తూ తన చుట్టూ తాను తిరుగుతూ గంతులు పెడుతూనే ఉన్నాడు ఆకాశంలో అంటున్నారు. ప్రస్తుతం జాంబవంతుడు అనే పేరున్న ఆ ఎలుగుబంటి ఆశ్లేష నక్షత్రాన్ని చేరుకుని మఘా నక్షత్రంలో ప్రవేశించబోతూ సింహరాశిలో సింహపు కాలి జాడలు గమనించిస్తే, అంటే రాసుల గురించి ఇక్కడ ఆకాశంలో జరిగే కథ గురించి చెప్తున్నారు, కానీ ఈ కథ మనకి భూమి మీద జరిగిందని తెలుసు. ఏం చేస్తోంది ఆ ఎలుగుబంటి? ఆ ఎలుగుబంటి ఆశ్లేషను చేరుకుని మఖా నక్షత్రంలో ప్రవేశిద్దాం అనుకుంటూ ఉంటే దానికి సింహము నడిచినట్టుగా కాలి అడుగుల గుర్తులు కనపడినాయిట. అప్పుడు గమనిస్తే అక్కడ ఎలుగుబంటి కాలిజాడలు కూడా కనిపిస్తాయిట. అట్లాంటి సప్తర్షి మండలం యుగం అయిపోయేటప్పుడు గ్రహాలుగా తారకా గణాలుగా ఇతిహాసాలకి ఒక గ్రంథం అయిపోతుందిట. జీవరాశుల దేహంలో ఎటువంటి ఎవల్యూషనరీ చేంజెస్ వస్తాయో ఆ గుర్తులన్నిటినీ ధరించి ఉన్నది ఆ గ్రంథము అంటున్నారు. అంటే ఆకాశంలో జరుగుతూ ఉన్నటువంటి నక్షత్రాల గ్రహాల కదలికలన్నీ కూడా ఈ భూమి మీద జరిగే కథలకు సూక్ష్మమైనటువంటి బ్లూ ప్రింట్స్ అని ముందే చెప్పారు. అది క్లియర్గా ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. గర్భంలో ఉన్న పిల్లవాడు శరీరానికి వెన్నెముక తయారవ్వాలి, శిరస్సు తయారవ్వాలి, దానికంతా కూడా ఒక బ్యూటిఫుల్ వ్యూహం ఏర్పడుతూ ఉంది. శిశువు పిల్లవాడి వెన్నెముకలో షట్చక్రాలు ఉండాలి, సహస్రారంగా తమ జ్ఞాన బీజాలను నాటుతూ ఉన్నారుట సప్తర్షులు.
ఆ పుట్టబోయేటటువంటి ఆ పురాణ పురుషుడికి గురించే చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఈ సప్తర్షులు అనంత కాలగతిలో ప్రయాణం చేస్తూ ఫలానా రోజుకల్లా ఆశ్లేష నక్షత్రానికి సూటిగా మళ్ళీ చేరుకున్నారంటే ఆకాశంలో ఉన్న సప్తర్షి మండలం ఎటువంటి మార్పు కలిగి ఉన్నదో అది చెప్తూ ఉన్నారన్నమాట. ఈ వింతలన్నీ మబ్బులలో దాక్కొని ఉండి బ్రహ్మవేత్తలైన ఋషులకు మటుకే దాక్కొని ఉన్న బ్రహ్మవేత్తలు అంటే సర్వము తెలిసిన వాళ్ళు, వాళ్లకు మటుకే వాళ్ళకు కూడా క్లియర్గా కనపడట్లేదుట. కొంత కనపడుతుంది, కొంత కనపడట్లా. స్పష్టంగా కనపడట్లా, అస్పష్టంగా కనపడుతుంది కొంచెం. శ్రావణ పూర్ణిమ తొలి ఉషస్సులందు అంటే శ్రావణ పూర్ణిమ రోజు పొద్దున పూట బ్రహ్మవేత్తలైన ఋషులందరూ కొత్త యజ్ఞోపవేతం వేసుకుంటారు. మనం కూడా మార్చుకుంటాం, జంజాలు మార్చుకోవడం అనేది ఉన్నది. అది చేసి వీళ్ళందరూ కూడా కొత్త మన జంధ్యాన్ని ధరించి గాయత్రీదేవిని ఉపాసన చేసుకున్నారు. ధర్మాన్ని నిలబెట్టడానికి వస్తూ ఉన్నటువంటి ఆ పురాణ పురుషుడు దిగిరావటాన్ని గురించి వాళ్ళు ధ్యానం చేసుకున్నారు. చాలాసేపు వేద మంత్రాలను గానం చేశారు. ప్రతి సంవత్సరము శ్రావణ పూర్ణిమని ఉపాసిస్తూ ఉన్నా కూడా బ్రహ్మవేత్తలకు ఈ శ్రావణ పూర్ణిమలో ఉన్న వాతావరణం ఎంతో అద్భుతమైనగా కనపడిందిట. ఒక గొప్ప కొత్త అనుభవాలని కలిగిస్తూ ఉన్నదిట. మబ్బులు కమ్మిపోతే లోకానికి వెన్నెలలు మరుగుపడతాయి. అంటే లోకానికి వెన్నెల రాదు మబ్బులు ఆకాశంలో బాగా ఉన్నప్పుడు. మబ్బులు విచ్చినప్పుడే లోకం మీద వెన్నెల ప్రసరిస్తుంది. కిటికీలో నుంచి ఆ శ్రావణ పూర్ణిమ రాత్రి శోభలన్నిటినీ దేవకీదేవి చూస్తూ ఉన్నది. ఎంత బాగుంది బయట అని చూస్తూ ఉన్నది. ఆవిడకి శరీరం ఒక్కొక్కసారి తేలిగ్గా అనిపిస్తోందిట, ఒక్కొక్కసారి బరువుగా అనిపిస్తోందిట. 11 నెలలు వచ్చినాయి మరి పాపం. మబ్బులు కమ్మి వెన్నెల మాటు పడినప్పుడు గర్భం భారంగా, మబ్బులు విచ్చి వెన్నెల కనిపించినప్పుడు గర్భం తేలిగ్గా తోచిందిట ఆవిడకి. అంటే ప్రకృతితో ఒకడుగా ఉన్నటువంటి ఆ పరమాత్మ వస్తువే లోపల ఉంది కాబట్టి ప్రకృతి మార్పులు ఆవిడ గమనించగలుగుతోందన్నమాట తనలో. ఒకసారి జీవులు చేసే పనులతో భూమి అంతా బరువెక్కిపోతుంది. కొంచెం పాపకర్మం గనక ఎక్కువైపోతే, అంటే పాపాలు చేసేవాళ్ళు ఎక్కువైపోతే భూదేవికి కూడా చాలా భారంగా బరువుగా ఉంటుంది. అదే అనుభవిస్తోంది ఇప్పుడు మన దేవకి కూడా. మళ్ళా ధర్మం కొంచెం ప్రసరిస్తే భూమి మీద ధర్మం ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటే మళ్ళీ భూదేవికి కూడా తేలికగా ఉంటుందిట, బరువు తగ్గుతుందిట. అదే సహజంగా ఈవిడ మనస్సు కూడా, దేవకీదేవి మనస్సు కూడా తోచిందిట. ఆ రోజు రాత్రంతా దేవకి వసుదేవులు ఇద్దరు కూడా నిద్రపోకుండా ఎంతో మెలకువగా ఉండి కిటికీలో నుంచి ఆ చంద్రబింబాన్ని చూస్తూ ఉన్నారు. రాత్రి 2వ జాము జరుగుతూ ఉంటే మబ్బులన్నీ విచ్చుకొని చక్కగా వెన్నెలలు ఆ ద్వారంలో నుంచి లోపలికి వచ్చినాయిట. యమునా నది నీళ్ల మీద ఉన్నటువంటి గాలి కూడా విసురుగా లోపలికి వచ్చింది. న్యాచురల్ కదా అది. అంతరిక్షంలో అంటే ఆకాశంలో వీణ వాయిస్తూ ఉన్నటువంటి శబ్దం వినపడింది. నారదుడు వీణ పట్టుకొని తెల్లని బట్టలు ధరించి నారాయణ నారాయణ అంటూ ఆకాశంలో నుంచి ఆ కిటికీలో నుంచి దిగి లోపలికి ప్రవేశించాడు. వాళ్ళు ఎంతో ప్రేమగా ఎంతో భక్తిగా నమస్కారం చేశారు. దంపతులు ఇద్దరు కూడా జగత్ కళ్యాణం కోసం మీరు ఇవాళ నుంచి 7 రోజులు వాసుదేవ మంత్రాన్ని గానం చేస్తూ ఉండాలి, పాటలాగా పాడుకుంటూ ఉండాలి. 12 అక్షరాలతో ఉన్నటువంటి మంత్రరాజం, ఈ మంత్రరాజము అన్నారు. మంత్రరాజం అన్నాడు నారదుడు. అంటే రాజు వంటిది ఈ మంత్రము. ఆ మంత్రరాజం పురాణ పురుషుడికి దేహానికి కవచంగా పనిచేస్తుంది. కవచము అంటే రక్షణ అన్నమాట. అందులో ఉన్న 12 అక్షరాలు అతని శరీరంలో ఉన్న 12 అవయవాలని చెప్పాలి. తన శరీరాన్ని యజ్ఞ పశువుగా చేసి భగవంతుడు జీవరాశుల శరీరానికి అవయవాలుగా
తనను తాను సమర్పిస్తాడు. అంటే అర్థం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాం మనం అందరం కూడా? ఈ సృష్టి అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరమాత్మలో నుంచే వచ్చింది. ఆ వస్తువులో నుంచే వచ్చింది మొత్తం సృష్టి. అంటే ఆయన తన అవయవాలను మనకు అర్పించాడన్నమాట. తన ద్వారా మనం వచ్చేటట్టుగా ఆయన చేశాడు. కాబట్టి చెప్తూ ఉన్నాడు ఆయన, ఈ కారణం వల్లనే ఈ మంత్రాక్షరాలు 12 రాసులతో సంవత్సర చక్రంలో న్యాసం చేయబడున్నాయి, కలిసిపోయి ఉన్నాయి. మీరు చేసే మంత్ర దీక్ష వల్ల మీకు పుట్టబోయే పురాణ పురుషుడు అసలు స్వరూపంతో, నిజస్వరూపంతో అంటే నారాయణుడై మీకు దర్శనమిస్తాడు. ఈ దేవకి ప్రసవించే సమయానికి శరీరము 8 ప్రకృతుల దేవతలను చక్కగా ఇముడ్చుకొని పుడుతుంది. పుట్టబోయే పిల్లవాడు 8 ప్రకృతుల అధిదేవతలను దేవతాస్వరూపంగానే పుడతాడు. కాబట్టి అది అష్టమ గర్భమైంది. పిల్లవాడు పుట్టిన తర్వాత శరీరంలో 12 అక్షరాలు వాసుదేవుడి శరీరమే అప్రాకృతం. అదంటే ప్రకృతికి లొంగినటువంటి శరీరం కాదు, అది దైవస్వరూపం, సాక్షాత్తు పరాప్రకృతి మూర్తి అది. ఆ శరీరంలో ఉండటానికి వచ్చేవాడే వాసుదేవుడు అని పలికి ఇద్దరిని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాడు. కారాగృహంలో అంటే ఆ జైల్లో కావలి వాళ్ళు, భటులు ఈ నారదుడు రాకపోకలన్నీ గమనించారు. అది వాళ్ళకి నిజమో తెలియదు, కలో తెలియటంలే. అందరూ నిద్ర లాంటి స్థితిలో ఉన్నారు. ఆ నిద్రలోనే నారదుడు రావటం పోవటం అనేది వాళ్ళకి తెలిసింది. నారదుడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తెలివి పనిచేసిందిట. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి కంసుడికి చెప్పారు, ఇట్లా నారదుడు వచ్చాడు అని. కంసుడికి చాలా భయం వేసింది. కావలి వాళ్ళ మీద, భట్ల మీద, అధికారుల మీద, అందరి మీద అనుమానం వచ్చింది. నారదుడు ఇంత కాపలా పెట్టా కదా, లోపలికి ఎలా వచ్చాడు? ఈ కాపలా వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు నన్ను అని వాడికి భయం పుట్టిందన్నమాట. వెంటనే కారాగృహానికి వచ్చాడు. దేవకీ వసుదేవులతో మాట్లాడి వెళ్ళిపోతూ ఉన్న శతగోపుడు కంసుడికి కనపడ్డాడు. కనపడంగానే కంసుడు అడిగాడు, ఎవరు మీరు? మీ ఊరేమిటి? మీ పేరేమిటి? అన్నాడు. అనగానే శతగోపుడు అన్నాడు, మేము స్నేహితులం, వాళ్ళకి చూసి వెళ్దామని వచ్చాము. అంటే మీది వ్రజఘోష గ్రామమా అని అడిగాడు కంసుడు. అంటే వ్రజపురంలో నందుడు ఉన్నాడు, నందుడు వసుదేవుడికి సహాయం చేస్తాడని వాడికి ముందు నుంచే అనుమానం. వ్రజఘోష గ్రామమా అని అడగంగానే శతగోపుడు అవును అంటూ గబగబా నడిచి వెళ్ళిపోయాడు. కారాగృహంలో అంటే జైల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ, ఆ జైలర్ కానీ, భటులు కానీ, కాపలా వాళ్ళు కానీ ఏదో కుట్ర జరుగుతోంది, బాహాటంగా బయట నుంచి ఎవరెవరో వచ్చి వెళ్ళిపోతున్నారు అని ఒక అనుమానం పుట్టింది వాడికి. వెంటనే లోపలికి వచ్చి చెప్పాడు దేవకీదేవికి, వసుదేవుడికి. కోపంగా ఇట్లా అన్నట్ట, నేను మిమ్మల్ని ఎంతో సుఖమిచ్చాను, గౌరవంగా ఉంచాను లోపల, కానీ మీరు మాకు ద్రోహం చేస్తున్నారు. మీకు మర్యాద అసలు ఇవ్వటం నా తప్పు. ఇంకా మీదట మీ సంగతి నేను చూస్తాను, చాలా కఠినంగా ఉంటాను. నేను మిమ్మల్ని అసలు నిల్చున్న వాళ్ళని నిల్చున్నట్టుగా నేను నరికి పారేస్తే గొడవే ఉండదు, అసలు మీ అష్టమ గర్భం గొడవ అసలు ఉండదు. కానీ ఎందుకులే అటువంటి పని చేయటం, కొండను దవ్వి ఎలుకను పట్టడం ఎందుకని నేను ఆగాను. ఇప్పటికే నాకు చెడ్డ పేరు వచ్చింది, ఎన్నో హత్యలు చేశానని అందరూ తిట్టిపోస్తున్నారు. సరే చూస్తాను, మీ ప్రవర్తన చూసి నేనేం చేయాలో అది చేస్తాను అని గద్దించి మళ్ళా చెర నడిచి వెళ్ళిపోయాడు. 2 గడియల లోపల అందరినీ మార్చేశాడు. కావలి వాళ్ళని, భటుల్ని, అధికారులని అందరినీ మార్చి వేరే వాళ్ళని పెట్టాడు. ఎట్లా ఉంది కొత్త వాళ్ళు అన్ని ద్వారాల దగ్గర బయట తాళాలు బిగించి తాళపు చెవులు భద్రం చేసుకున్నారట. వాళ్ళని కోప్పడి కొత్త వాళ్ళైన పై అధికారుల తాళాని చెవులను తీసేసుకున్నారు. అంటే కీస్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఎప్పుడైనా తాళం తీయాల్సి వస్తే వీళ్ళేం చేయాలి? భట్లు అధికారుల ఇళ్లకు పరిగెత్తాలి. అప్పుడు అధికారులు వచ్చి వాళ్ళే తాళాలు తీసి వీళ్ళకి ఆహారం పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా వాళ్ళని లోపలికి పంపించి మళ్ళీ తాళాలు వేసేసి ఆ కీస్ మళ్ళీ తీసుకెళ్ళిపోతారు లాక్ చేసి. ఆ ఏర్పాట్ల బిగింపంతా చూసి దేవకీదేవి నవ్వుకుందిట.
వసుదేవుడు కూడా చిరునవ్వు నవ్వాట. వసుదేవుడు కొంచెం ఆలోచించి ఇట్లా అన్నాడు, పాపం నందగోపుడు శతగోపుడు నెలల తరబడి కావలి వాళ్ళని కాస్త ఏదో మంచి చేసుకునే సన్నాహాలు ఎన్నో చేశారు. కానీ దైవం మనిషికి సహాయం చేస్తాడు, కానీ మనిషి దైవానికి సహాయం చేయగలడా? ఇది జరుగుతున్నది దైవ సృష్టి. దైవమే సాక్షాత్తు నారాయణమూర్తే వస్తూ ఉంటే నారాయణమూర్తికి ఎవరు సహాయం చేయగలుగుతారు? ఆ భగవంతుడు తన మార్గాన్ని, అంటే తన దోవను తానే సృష్టించుకుంటూ మనకు కూడా మార్గం ఎలా నడవాలో మనకు ఉపదేశిస్తాడు అని నమ్మాలి మనం. దానికంటే పరమసత్యం ఇంకొకటి లేదు. భగవంతుడికి మనం సహాయం చేయటం, ఆ శిశువు భద్రంగా ఉండటానికి మనం ఒక చెయ్యి వేయటం అనే ప్రాసెసే లేదు అసలు. ఆయనే ఆయన దోవ చూసుకోవాలి, మనకి దోవ చూపించాలి. అది అసలు సత్యము అన్నట్ట వసుదేవుడు. రికార్డింగ్ నెంబర్ 17 అయిపోయింది.